Welcome to Adda 247 Career Power Rajmundry. In this session, we are going to look at the vocabulary from the today's Hindu newspaper. Let us begin the today's hit session with the first word convergence, which mean the act of coming closer. దీనిని మనం కలయిక అని అర్థం చేసుకోవచ్చు. The next word is bonhomie, which mean cheerful friendliness. దీనిని మనం స్నేహపూర్వకత లేదా సరళమైన మంచి స్వభావం అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ డైవర్స్, విచ్ మీన్ వెరీ డిఫరెంట్. దీనిని మనం విభిన్నమైన అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ ఎమినేటింగ్, విచ్ మీన్ స్ప్రెడ్డింగ్ అవుట్ ఫ్రమ్ ఎ సోర్స్. దీనిని మనం ప్రసరింపజేయడం అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పారలైజ్డ్, విచ్ మీన్ అనేబుల్ టు మూవ్ ఆర్ యాక్ట్. దీనిని మనం పక్షవాతానికి గురైంది అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ growls, which mean fight in a rough or noisy way. దీనిని మనం పెద్ద అరుపులతో తగాదా పెట్టుకొను అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ హాస్టిలిటీ, విచ్ మీన్ ఫైటింగ్ ఇన్ ఎ వార్. దీనిని మనం శత్రుత్వము లేదా విరోధము అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ పెర్సీవ్డ్, విచ్ మీన్ కమ్ టు రియలైజ్. దీనిని మనం గ్రహించిన లేదా అవగాహన చేయబడిన అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ కాంప్లిసిటీ, విచ్ మీన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎ క్రైమ్. దీనిని మనం నేర పనుల్లో భాగస్వామ్యం అని అర్థం చేసుకోవచ్చు. ద నెక్స్ట్ వర్డ్ ఇస్ చాస్టైజ్, విచ్ మీన్ టు క్రిటిసైజ్ సమ్వన్ సివియర్లీ. దీనిని మనం శిక్షించు లేదా గట్టిగా చివాట్లు పెట్టు అని అర్థం చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ హిట్ ద like button. Thanks for watching and follow for more.